స్మోకింగ్ వల్ల కంటికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? చుట్ట, బీడీ, సిగరెట్ ఇలా ఎటువంటి స్మోకింగ్ చేసే వాళ్ళకైనా వాళ్ళ బాడీ టిష్యూస్‌లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయండి. దానివల్ల టిష్యూ ఇన్‌ఫ్లమేషన్ చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్ అంటే మన బాడీ సెల్సే మన బాడీ టిష్యూస్‌కి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేయడం అన్నమాట. ఈరోజు థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి ఈ స్మోకింగ్‌కి ఎలాంటి రిలేషన్ ఉందో తెలుసుకుందాం. థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి ఈ స్మోకింగ్ కనుక అలవాటు ఉన్నట్టయితే థైరాయిడ్ ఐ డిసీజ్ వచ్చే లక్షణాలు ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి. అదే హెవీ స్మోకర్స్ అయితే కనుక ఈ థైరాయిడ్ ఐ డిసీజ్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ 8 టైమ్స్ మల్టిప్లై అయిపోతుంది. ఒకవేళ థైరాయిడ్ ఐ డిసీజ్ ఉండి వాళ్ళు స్మోకింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టయితే మనం ఇచ్చే ఏ ట్రీట్మెంట్కైనా కూడా వాళ్ళకి 100% రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు. మనం ఇవి మాట్లాడుకుంటున్నవన్నీ యాక్టివ్ స్మోకింగ్ అయినా ప్యాసివ్ స్మోకింగ్ అయినా కూడా ఇలాంటి ఎఫెక్ట్సే ఉంటాయి. ప్యాసివ్ స్మోకింగ్ అంటే పక్కన వాళ్ళు స్మోక్ చేస్తున్నప్పుడు అదే పొగని వీళ్ళు ఇన్హేల్ చేయడం అనమాట. కాబట్టి ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా థైరాయిడ్ అబ్నార్మాలిటీ కూడా ఉన్నవాళ్ళు ఈ స్మోకింగ్ని క్విట్ చేయడానికి తగిన హెల్ప్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.